ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. బికాస్ ద లార్డ్ బ్లెస్డ్ హిమ్ ద మ్యాన్ బికేమ్ రిచ్. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 12. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ లేఖనములు తెలియపరుస్తున్నాయి, ఒక మనిషి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే, కుటుంబంతో కలిసి ఆనందించాలంటే, సకల సంపదలతో ఏ అనారోగ్యము లేకుండా జీవించాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదము వారికి తప్పక కావాలి. ఆయన ఆశీర్వాదం లేకుండా గొప్ప స్థితిలో ఉండడం అసాధ్యం. మరి మీరు అనుకోవచ్చు, దేవుణ్ణి ఎరగని వారు బాగానే సంపాదిస్తున్నారు కదా అని. కరెక్టే, వారు సంపాదిస్తున్నారు, కానీ వారి యొక్క సంపాదన చిల్లు పడిన సంచిలో వేసే ధనం వలె ఉంటుంది. వస్తాయి, అదేవిధంగా వారికి తెలియకుండానే ఖర్చయిపోతాయి. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ఆశీర్వాదముతో, ఆయన దయతో మనము సంపాదించినవి తరతరముల వరకు నిలవబడతాయి. మన పిల్లలు కూడా వాటిని బట్టి సంతోషిస్తారు, వాటి ఫలాలను పొందుకుంటారు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, భక్తిహీనులు తమ ధనమును ఇతరుల కొరకు కూడబెడతారు అని. అంటే వారు సంపాదించేది ఏది వారికి సంతృప్తిని ఇవ్వదు. ఈ లోకంలో ఎవరినైనా గొప్ప స్థితిలో ఉంటారా, ధనవంతులుగా మారతారా అనే అవకాశం ఇస్తే వద్దు అనేవారు ఎవ్వరు ఉండరు. అందరూ మంచి స్థానంలో ఎటువంటి లోటు లేకుండా జీవించాలి అనే కోరుకుంటారు. అయితే మరి మనము గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడితే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది తప్పక కావాలి. ఈరోజు ఇవ్వబడినటువంటి వాక్యంలోని మాటలు ఎవరి గురించి చెప్పబడినవంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూర్చి వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును 100 ఫలమును పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడు అనే విషయం ఈ యొక్క లేఖనాలు మనము చదివినప్పుడు మనకు సుస్పష్టంగా అర్థమవుతాయి. అసలు ఇస్సాకును దేవుడు ఈ విధంగా ఎందుకు ఆశీర్వదించాడు అని మనం చూస్తే, ఇస్సాకు అతనుంటున్నటువంటి దేశంలో కరువు వచ్చినందువలన తన భార్య అయినటువంటి రిబ్కాను తీసుకొని ఐగుప్తుకు వెళ్దాము అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అంటాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు చెప్పాడు కదా అని ఇస్సాకు ఫిలిస్తీన్లుండే గెరారు అనే దేశమందు నివసించడానికి వెళ్ళాడు. మొదట ఇస్సాకు ఆ దేశానికి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాడు, చేతిలో చిల్లిగవ్వలేదు. కనీసం ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అంటే అది లేదు. ఒకసారి ఆలోచన చేయండి, ఇస్సాకు ఉన్న పరిస్థితుల్లో మీరే ఉంటే ఎవరు తెలియని ప్రాంతానికి ఏ ఆధారం లేకుండా వెళ్ళమంటే వెళ్తారా? నిజానికి మాట్లాడుకుంటే అంత త్వరగా వెళ్ళడానికి ఎవ్వరు ఒప్పుకోరు. అక్కడ ఎవ్వరు తెలియదు కదా, అక్కడ మనుషులు ఎలాంటి వారో, చేతిలో ఏమీ లేదు, ఎలా తినాలి, ఎక్కడుండాలి అనే ఆలోచనలు మనసులోకి వస్తాయి. కానీ ఇస్సాకు మాత్రం ఇవేవి ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పింది శిరసా వహించాడు. ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్తాను, ఆయనే అన్ని చూసుకుంటాడని అనుకున్నాడు. అందుకే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అతనికి ఉన్నవి చూసి ప్రక్కన వారికే అసూయ కలిగింది. వాక్యంలో వ్రాయబడి ఉంది, అతని గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి అని. ఫిలిస్తీయులు అనుకుంటున్నారు, వీడిది ఈ దేశం కాదు, ఈ ఊరు కాదు, ఈ భాష కాదు, ఎక్కడి నుండో వచ్చి ఇంతగా సంపాదించుకుంటున్నాడు ఏంట్రా అని వారందరూ అసూయపడ్డారు. విత్తనాలు వేసి పండిస్తే పండిందంతా 100% ప్రతిఫలము పొందుకుంటున్నాడు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. కారణం ఇస్సాకు దేవుని యొక్క మాట విన్నాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఈ రోజున ఈ సమయంలో ఈ దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు చేస్తున్న పనిలో నీకు ఆశీర్వాదం కావాలంటే, నీవు నీ కుటుంబము అన్యుల ముందు గొప్ప స్థానంలో ఉండాలి అంటే
నీ శత్రువులు నీ ఎదుగుదలను చూసి అసూయపడాలంటే నీవు కూడా దేవుడు నీతో చెప్పింది చేయాలి. కొందరు విశ్వాసులుగా ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదాలు మాత్రం పొందుకోలేరు. దానికి కారణం వారి సొంతంగా వారు ఆలోచించడం, దేవుని యొక్క మాటను తృణీకరించడం. ఇస్సాకు మొదటగా ఐగుప్తు వెళ్దాం అనుకున్నాడు, కానీ దేవుడు చెప్పాడు నేను చూపించిన దేశానికి వెళ్ళమని. దేవుని యొక్క మాటను వినకుండా ఐగుప్తుకు వెళ్ళుంటే ఆశీర్వదింపబడేవాడు కాదు. గాని దేవుని యొక్క మాటకు తలయొగ్గి ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నాడు కాబట్టే దేవుడు గొప్ప స్థానములో ఇస్సాకును నిలవబెట్టాడు. నీవు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటే, ఆయన ఏమైతే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడో ఈ విధంగా నీవు జీవించగలిగితే నీవు తప్పక దేవుడిచ్చు ఆశీర్వాదములను పొందుకుంటావు. నీవు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, నువ్వు ఏది కోరుకున్నా దేవుడు నీకు తప్పక సక్సెస్ని ఇస్తాడు. నిన్ను నిందించిన వారే, నిన్ను అవమానపరిచిన వారే నిన్ను చూసి అసూయ పడేలాగా చేస్తాడు. నీవు నీ కుటుంబము ఒక గొప్ప స్థితిలో జీవించే భాగ్యము దేవుడు తప్పక ఇస్తాడు. కాబట్టి దేవుని మాటలను తృణీకరింపక ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయా, ఇస్సాకు మీ యొక్క మాటకు లోబడి మరి తాను ఏ దేశమైతే వెళ్తానని అనుకున్నాడో ఆ దేశానికి వెళ్లకుండా ప్రభువా, మరి తండ్రి మీ యొక్క మాటను బట్టి తానున్నటువంటి ప్రాంతములోనే తాను నివసించాలనుకున్నప్పుడు మీ మాటకు విధేయత చూపినప్పుడు తనని మీరు ఆశీర్వదించారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి, అయా మాట వినుట శ్రేష్టం అంటున్నావు తండ్రి. అవును ప్రభా, అయా మీ యొక్క మాట వింటే ప్రభ మాకు ఆశీర్వాదమని, అయా మేము ఏ పని చేసినా ఫలించే వారముగా ఉంటామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ధైర్యపరచండి ప్రభా. వారికున్న సమస్యను చూసి, వారికున్న బలహీనతను చూసి, వారికున్న కష్టాలను చూసి, వారికున్న శ్రమలను చూసి బిడ్డలు ప్రభ మరి కృంగిపోకుండా అయా మీ యొక్క మాట వినే వారముగా, అయా మీ యొక్క ధైర్యాన్ని పొందుకునే వారముగా విశ్వాసముతో నడుచులాగున తండ్రి మీరే సహాయము దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో, వచ్చిన రోగాన్ని బట్టి దిగులు చెందుతూ కుమిలిపోతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు అన్నిటి నుంచి కూడా తండ్రి బిడ్డలకు ప్రతిఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, మీ సహాయము దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడానికి కృప చూపించండి. చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలము చేయండి తండ్రి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, అయా మీ యొక్క సహాయము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారికి తండ్రి గర్భఫలం ఇచ్చే దేవుడవుతండి. మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహము కాని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క వివాహ విషయంలో మీరే తండ్రి అయా మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవ్వన బిడ్డకు దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. తల్లి మాటకు లోబడేటువంటి మనస్సును దయచేయండి ప్రభా. అయా, ముఖ్యంగా ప్రభా మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఆ దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలో అయా మీరే తండ్రి బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మీ పరిచర్య చేస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. అయా, అనేకులకు ప్రభా మీ యొక్క రక్షణ సువార్తను, అయా మీ యొక్క మరణ పునరుద్ధరణ
వాగ్దానములను ప్రకటించే వారిగా ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మ చేత నింపి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు గృహము లేక బాధపడుతున్న వారికి సొంత గృహాన్ని దయచేయండి. అనాథలుగా ఉండి బాధపడుతున్న వారు, అభాగ్యులుగా ఉండి తండ్రి మీ సహాయము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా, సహాయము దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు విధవరాళ్లుగా ఉన్నారో వారి పక్షాన మీరుండి వారికి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచమని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.